కందిపప్పు. దీనిలో కొంతమంది పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటారు ముద్దపప్పు కోసం. ఒక 1 or 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి ముద్దపప్పు కోసం. దీనిలో పసుపు, జీలకర్ర, నూనె కూడా వేసి ఉడికించుకోవచ్చు. నేనైతే ఒట్టిగానే ఉడికించాను. పప్పు అయిపోయింది. దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, గుత్తితో మంచిగా వినిపేశాను. ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. పప్పును ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వేరే బౌల్లకు. చింతపండు పచ్చి పులుసు కోసం నానబెట్టుకొని పిసికి రసం తీసుకొని కొన్ని వెల్లిపాయలు తాలింపు కోసం కచ్చా పచ్చగా దంచుకోవాలి. చింతపండు రసంలో ఉప్పు, కారం, వేయించి పొడి చేసిన నువ్వుల పొడి, కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ కోసం బెల్లం, ఇది ఆప్షన్, పచ్చి ఉల్లిపాయ, పచ్చి పులుసు కోసం తాలింపు. నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్. నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే వేయలేదు. పసుపు, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం అన్నీ కలిపేసుకున్న పచ్చి పులుసుని దీన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తెలంగాణ స్పెషల్ అండి పచ్చి పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలం అయితే మనం దీనిలో ఉల్లిపాయ వేస్తాం కదా, చాలా చలువ చేస్తుంది. నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వేడి వేడి అన్నం, ముద్దపప్పు. కొంతమంది గట్టిగా చేసుకుంటారు, కొంతమంది పలసగా చేసుకుంటారు. పచ్చి పులుసు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి పులుసులా. నేనైతే యాడ్ చేయట్లేదు. ముద్దపప్పు పచ్చి పులుసు చాలా బాగా కుదిరింది, టేస్టీగా. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.